ఒక్కసారి అవకాశం ఇవ్వండని 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వైనాట్ 175 పేరుతో 2024లో బొక్కబోర్లా పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంవత్సర కాలం పాటు బెంగళూరుకే జగన్ పరిమితమయ్యారు. దీంతో జగన్ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ కొంతకాలంగా జగన్ మళ్ళీ ఫుల్ టైం రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. జిల్లాల వారీగా మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే జగన్ ఇన్నాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఏపీలో మళ్ళీ అధికారంలోకి రావడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలేంటి? మరి రాబోయే ఎన్నికల్లో జగన్ విజయం సాధిస్తాడా? మీ తెలుగు అప్డేట్స్లో చూసేయండి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీల చేతిలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంతకాలం మౌనంగా ఉంటూ వచ్చారు. బెంగళూరులోని తన నివాసంలో ఎక్కువగా గడుపుతూ వచ్చారు. ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఇచ్చినప్పటికీ ఓటమి పాలయ్యారు. ఓట్ల శాతం తక్కువే ఉన్నప్పటికీ అధికారం మాత్రం కూటమి నేతలకు దక్కింది. అధికార పార్టీకి కాస్త సమయం ఇచ్చి ఇన్నాళ్ళు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు జగన్. ఇదే అదునుగా కూటమి నాయకులు రెచ్చిపోతూ వరుస హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారు. కార్యకర్తలను సైతం బెదిరింపులకు గురి చేస్తోన్న క్రమంలో వారికి అండగా ఉండేందుకు మళ్ళీ జగన్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించి ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ క్యాడర్ మొత్తం సైలెంట్ అయిపోయింది. ఇదేంటని ప్రశ్నించిన వారిని అక్రమ కేసులు పెట్టి జైల్లో వేధిస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో వైసీపీ పార్టీకి మళ్లీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని జగన్ భావిస్తున్నారు. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో నేరుగా మమేకమవుతూ వారికి అండగా ఉంటారని భరోసా ఇస్తున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను ప్రశ్నిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రత సమస్యలపైన గట్టిగా పోరాడాలని కార్యకర్తలకు నేతలకు పిలుపునిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 రాజధానుల పేరుతో జగన్ చాలా వ్యతిరేకత మూటకట్టుకున్నారు. దాని ఫలితంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గురి కావాల్సి వచ్చిందని ఆయన భావిస్తున్నారట. దాంతో ఓటమి తర్వాత వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటూ అమరావతిని ప్రధాన పరిపాలన కేంద్రంగా అంగీకరించే దిశగా అడుగులు వేస్తున్నారు. జగన్కు అత్యంత బలమున్న రాయలసీమ ప్రాంతంలో గత ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నేతలను పట్టించుకొని విమర్శలు జగన్ పైన ఉన్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఎన్నిసార్లు కలవడానికి వచ్చినా సమయం ఇచ్చేవారు కాదని జోరుగా ప్రచారం నడిచింది. అంతేకాకుండా అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టలేదని విమర్శలు కూడా ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టులను సైతం పూర్తి చేయకపోవడంతో రైతులు సైతం వ్యతిరేకమయ్యారు. అది కూటమి నేతలకు కలిసొచ్చి రాయలసీమలో భారీ సీట్లు గెలిచేలాగా చేసింది. జగన్ అన్న 2.0 పేరుతో పార్టీ కార్యకర్తల సంక్షేమం పైన ప్రత్యేక దృష్టి సారించారు. రాబోయే 30 ఏళ్ల పాటు పార్టీ అధికారంలో ఉంటుందనే ధీమాను పార్టీ కార్యకర్తల్లో నింపుతున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మళ్లీ విస్తరింపు చేస్తే వచ్చే ఏడాది ప్లీనరీని ఘనంగా నిర్వహించాలని జగన్ నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు జాప్యాన్ని ఎండగడుతూ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు బస్సు యాత్ర లేదా పాదయాత్ర వంటి కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారని వైసీపీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ జగన్ చేసే రాజకీయాలకు కూటమి నాయకులు భయపడుతున్నారని టాక్ నడుస్తోంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడిని జైల్లో వేయడంతో అంతా ఒక్కసారిగా భయపడ్డారు. అది ఒక రకంగా జగన్కు నష్టం కలిగించినప్పటికీ టీడీపీ నాయకుల్లో వణుకు పుట్టించిందనే చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పటిదాకా జగన్ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. లిక్కర్ కుంభకోణం కేసులో మాత్రం పలువురు మంత్రులను అరెస్ట్ చేసి విచారణ చేస్తోంది. జగన్కు రాజకీయాల అనుభవం తక్కువ ఉన్నప్పటికీ అతను చేసే రాజకీయం ఊహకు కూడా అందదని అంతా అంటూ ఉంటారు. ఇప్పటి నుంచి వరుస కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించే పనిలో పడ్డారు కాబట్టి మళ్లీ పుంజుకొని అధికారంలోకి వస్తారనే చర్చ అయితే నడుస్తోంది. అదే రీతిలో కూటమి నేతలు సైతం వరుసబెట్టి విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉండడంతో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో వెయిట్ చేసి చూడాల్సిందే.